ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు రచింపచేసినటువంటి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం, పేజీ నెంబర్ 573, పేజీ నెంబర్ 573. అందరూ తీయండి. పేజీ నెంబర్ 573, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులో దేవాలయమును చాలా నిండుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన దేవుని వాక్యం గురించి ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలుగా పేరు పొందినటువంటి గొప్ప ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా, మొదటి ప్రవక్తగా యెషయా అనే ప్రవక్తకు ఒక చక్కని ప్రాధాన్యత దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. వారిలో మొదటి పెద్ద ప్రవక్త యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. ఈ 4 పెద్ద ప్రవక్తలతో దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు వారికి దేవుడు తెలియపరిచాడు. అలా దేవునితో చక్కని ఆత్మీయ సహవాసము కలిగి ఉన్నటువంటి పెద్ద ప్రవక్తలలో మొదటి ప్రవక్తగా గుర్తింపు పొందిన వ్యక్తి ఈ యెషయా అనేటువంటి ప్రవక్త. యెషయా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే రక్షించువాడు, లేకపోతే యెహోవా వలననే రక్షణ అని అర్థం. రాసుకునే వారు చక్కగా రాసుకోండి. యెషయా అనే మాటకు అర్థము యెహోవాయే రక్షించువాడు, లేక యెహోవా వలన మాత్రమే రక్షణ. దేవునికి స్తోత్రం. ఈ యెషయా గ్రంథములో యెషయా ప్రవక్తను దేవుడు అభిషేకించి అనేకమైన విషయాలు యెషయా ప్రవక్తతో దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రచింప చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ యెషయా గ్రంథానికి ఉన్న మరొక పేరేంటి అంటే మినీ బైబిల్ అని పేరు కూడా పెట్టారు కొంతమంది బైబిల్ పండితులు. యెషయా గ్రంథానికి ఉన్న మరొక పేరేంటి? మినీ బైబిల్. మినీ బైబిల్ అంటే చిన్న బైబిల్ గ్రంథము అని అర్థం. ఎందుకు పాస్టర్ గారు దీనికి పేరు పెట్టారు మినీ బైబిల్ అని యెషయా గ్రంథానికి అంటే, పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథములో 66 పుస్తకాలు ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ఈ ఒక్క యెషయా గ్రంథములోనే 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ గ్రంథం మొత్తం 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథములో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. ఆ ఒక్క కారణం చేతే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని పేరు పెట్టారా? లేదు. ఈ యెషయా గ్రంథములో యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి రాయబడింది. ఈ యెషయా గ్రంథములో యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది. ఇదే యెషయా గ్రంథములో యేసుక్రీస్తు యొక్క పరిచర్యను గురించి ప్రవచనాత్మకంగా వ్రాయబడింది. ఇదే యెషయా గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగమును గురించి ప్రవచనాత్మకంగా రాయబడింది. అంటే యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్య అంతయు, ఆయన జన్మము, ఆయన పరిచర్య, ఆయన యొక్క బలియాగమును గురించి యెషయా గ్రంథం అంతటిలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధమైన కారణాల చేత యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్, చిన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథముగా చెబుతారు బైబిల్ పండితులు. దేవునికి స్తోత్రం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఈ యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలోని మొదటి వచనములోని ఒక లైనే మనం ధ్యానించబోతున్నాం. పాస్టర్ గారు, మరి ఈ 6వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రభు చిత్తం అయితే మరి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 6వ అధ్యాయం మొత్తం మీరు చదివే ప్రయత్నం చేయండి. ఈ 6వ అధ్యాయం మొత్తములో ఏ విధంగా వ్రాయబడి ఉంటుందంటే, ఈ 6వ అధ్యాయములో దైవ దర్శన అనుభవాన్ని దేవుడు తెలియపరుస్తాడు. ఈ 6వ అధ్యాయంలో మనకు ఏమేం కనపడుతుంది అంటే దైవ దర్శన అనుభవం మనకు 6వ అధ్యాయంలో కనపడుతుంది. అంత మాత్రమే కాకుండా మారు మనస్సు అనే అనుభవం ఈ 6వ అధ్యాయంలో కనపడుతుంది. మూడవదిగా ఒప్పుకొనుట అనేటువంటి అనుభవం ఈ 6వ అధ్యాయంలో కనపడుతుంది. అంత మాత్రమే కాకుండా శుద్ధీకరణ అనేటువంటి అనుభవము కూడా ఈ 6వ అధ్యాయంలో కనపడుతుంది. అంత మాత్రమే కాదు, పరలోకము, దేవదూతలు, ఇవన్నీ కూడా ఈ 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఏ విషయాలకి మీకు తెలియపరిచానో అవన్నీ కూడా ఈ 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం.
మరి ఈ అధ్యాయం అంతా ధ్యానించేంత అవకాశము సమయం మనకు లేదు కాబట్టి ఆ 6వ అధ్యాయం మొదటి లైన్ మాత్రమే, మొదటి వచనాన్ని మాత్రమే మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మరొకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడిందంటే, రాజు స్తోత్రం. ఎవరు మృతి పొందారంట? రాజు అయినటువంటి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున. ఎవరి ఉజ్జియా అని ఆలోచన చేస్తే, యూదా ప్రజలను పరిపాలించేటువంటి ఒక రాజు, ఆయన పేరు అమజ్య. అమజ్య అనే రాజు మరణించిన తరువాత అతని కుమారుడికి ఉన్నటువంటి ఈ ఉజ్జియాను తీసుకొచ్చి ప్రజలను పరిపాలించడానికి ఒక రాజుగా పట్టాభిషేకం చేశారు. తండ్రి తర్వాత రాజు అయిన వ్యక్తి ఉజ్జియా. ఇతడు రాజు అయ్యేసరికి ఇతని వయసు దాదాపుగా 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల ప్రాయంలో ఉజ్జియా అనేటువంటి ఒక యవనస్తుడు దేశానికి రాజు అయ్యాడు. అర్థం చేసుకుందాం, 16 సంవత్సరాల ప్రాయం అంటే బహుశా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వయసు. అంతటి చిన్న ప్రాయంలో యవన ప్రాయం ఉన్నటువంటి ఉజ్జియాను దేశానికి రాజుగా దేశమునకు రాజుగా పట్టాభిషేకం చేశారు. అతడు రాజు అయినటువంటి తొలి దినాల్లో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, అతడు యెహోవా దృష్టి యందు యథార్థముగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే తన ప్రారంభ రాజ్య పరిపాలన దినాల్లో 16 సంవత్సరాల ప్రాయములో రాజైన ఉజ్జియా దేవుని యందు యథార్థత కలిగి మంచి దైవికమైన నడవడికతో తన పరిపాలన చేయడం మొదలు పెట్టాడో, దేవుడు అతనికి అన్ని రీతులుగా తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు క్రమక్రమముగా ఈ ఉజ్జియా యొక్క రాజును దీవించడం మొదలు పెట్టాడు. ఎంతకాలము దేవుడు తన రాజ్యాన్ని క్షేమంగా, ఇతని పరిపాలన దేవుడు దీవెనకరంగా మార్చాడంటే, ఇతడు 16 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. దాదాపుగా 52 సంవత్సరాల వరకు అతడు దేశాన్ని చక్కగా పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ వయసులో రాజు అయ్యాడు? ఏ వయసు వరకు పరిపాలన చేశాడు? 52 సంవత్సరాల ప్రాయం వరకు అతడు దేశాన్ని అద్భుతంగా పరిపాలన చేశాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతడి కీర్తి దేశమంతా వ్యాప్తి చెందింది. అతడు స్థిరపడేంత వరకు దేవుడు అతన్ని అన్ని రీతులుగా ఇదిగో దేవుడు అతన్ని దీవిస్తూనే ఉన్నాడు, వర్ధిల్లు చేస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే, అతడు దేవుని యందు ఎంతో వినయముతో విధేయతతో దేవునికి అతడు లోబడుతూ దేవుని దృష్టికి యథార్థంగా తన పరిపాలన చేస్తున్నాడు గనుక 16 సంవత్సరాల ప్రాయములో రాజు అయినటువంటి ఆ యవనస్తుణ్ణి దేవుడు అన్ని రీతులుగా స్థిరపరిచి 52 సంవత్సరాల ప్రాయం వరకు అద్భుతముగా అతడు తన రాజ్యాన్ని పరిపాలన చేశాడు. కానీ ఒకానొక దినాన అతడు ఒకసారి తన జీవితం వైపు చూసుకున్నాడంట. నా జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి చూసుకుంటే అతనికి అనిపించిందంట, నేను అన్ని రీతులుగా స్థిరపడిపోయాను. సంపాదన విషయంలో కానీ, సైనికుల విషయంలో కానీ, యోగక్షేమాల విషయంలో కానీ నాకు ఎక్కడ చూసుకున్న ఏ లోటు లేదు, ఏ వెలితి లేదు. అన్ని రీతులుగా నేను అభివృద్ధిలోకి వచ్చాను, అన్ని రీతులుగా నేను లేవనెత్తబడ్డాను, సర్వ సమృద్ధి నాకుంది, నాకంటూ ఏ లోటు లేదు, నేను అన్ని రీతులుగా స్థిరపడిపోయాను. మరొకసారి దైవజనుడిగా చెప్తున్నాను, దేవుడు నిన్ను జీవితంలో పైకి లేవనెత్తుతున్నాడా? నీ ఆదాయం పెరుగుతుందా? నువ్వు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నావా? సంపాదించుకోగలుగుతున్నావా? చదువులో కానీ, ఆరోగ్యములో కానీ, సంపాదనలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఆయన అంచెలంచెలుగా నిన్ను లేవనెత్తుతున్నాడా? అయితే మరి జాగ్రత్తగా నువ్వు ప్రభువుకు నమ్మకంగా జీవించుదువుగాక. అయితే ఈ ఉజ్జియా రాజు అన్ని రీతులుగా స్థిరపడి అతడు చక్కగా వర్ధిల్లుతూ 16 సంవత్సరాల ప్రాయములో రాజైన ఆయన 52 ప్రాయం వచ్చేంత వరకు అన్ని రీతులుగా దేవుడు తను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయం వచ్చేసరికి అతడు తన చుట్టూ చూసి అనుకున్నాడంట, ఇదంతా నా గొప్పతనమే, ఇదంతా నా జ్ఞానమే, నా తెలివి వల్ల, నా జ్ఞానం వల్ల, నా సామర్థ్యం వల్ల, నాకున్నటువంటి నైపుణ్యతల వల్ల, నిపుణతల వల్ల ఇదంతా నేను సాధించగలిగాను, ఇదంతా నా గొప్పతనమే అనుకున్నాడంట. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 16వ వచనములో వాక్యం సెలవిస్తున్న మాట, అయితే అతడు స్థిరపడిన తరువాత తన మనస్సున గర్వించి చెడిపోయెను. స్థిరపడ్డాక ఏమైపోయాడంట? దేవుడు నిన్ను జీవితంలో స్థిరపరుస్తున్నాడా?
చదువులో, ఉద్యోగములో, వ్యాపారములో, వ్యవసాయములో, ఆస్తిపాస్తుల్లో, ఆరోగ్యములో నువ్వు అన్ని రీతులుగా కుదుడు పడుతున్నావా, స్థిరపడుతున్నావా, వర్ధిల్లుతున్నావా? అయ్యా దేవుని కృప వల్ల అన్ని రీతులుగా నేను స్థిరపడ్డానండి, అన్ని రీతులుగా నేను చక్కగా నిలదొక్కుకోగలిగానండి, నేను చక్కగా నిలబడ్డానండి. అయితే వాక్యం సెలవిస్తుంది, తాను నిలుచున్నానని తలంచి వాడు పడిపోకుండా చూసుకోవాలి. ఈ ఉజ్జియా జీవితం మనకెందుకు మాదిరిగా దేవుడు చూపిస్తున్నాడంటే, అతడు 16 సంవత్సరాల ప్రాయములో రాజు అయ్యాడు. 52 సంవత్సరాల వరకు ఎంతో అద్భుతంగా దేవుని మీద ఆనుకున్నాడు, ఆధారపడ్డాడు, దేవుని యందు యథార్థంగా జీవితం గడిపాడు, రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ కారణం చేత దేవుడు అన్ని రీతులుగా అతన్ని స్థిరపరిస్తే, అన్ని రీతులుగా స్థిరపడిన తర్వాత అనుకున్నాడంట, ఇదంతా నా వల్లే జరిగింది, నా గొప్పతనమే, నా సామర్థ్యమే, నేను కాబట్టి ఇలా చేసుకోగలిగాను అని చెప్పి అక్కడ రాయబడిన మాట 16వ వచనములో, అతడు స్థిరపడిన తరువాత తన మనస్సున గర్వించి చెడిపోయాను. ఒక రాజు చెడిపోవడానికి గల కారణం ఏంటి? అప్పటి వరకు వర్ధిల్లుతున్నవాడు, అప్పటి వరకు అన్ని రీతులుగా క్షేమాభివృద్ధిని పొందుతున్నవాడు, అప్పటి వరకు అన్ని రీతులుగా ఏ లోటు లేదు, ఏ వెలతి లేదు, ఏ పక్క నుంచి ఎటువంటి ప్రమాదము లేదు, ఉపద్రవము లేదు, అన్ని రీతులుగా క్షేమముగా సుభిక్షితంగా ఉన్నటువంటి రాజు చెడిపోవడం గల కారణం ఏంటంటే, అతడు స్థిరపడిన తర్వాత అతనికి ఒక రకమైన ధైర్యము, ధీమా వచ్చేసింది. నాకు ఏ లోటు లేదు, నన్ను ఎవడు కదల్చలేడు, కాబట్టి ఇది నా గొప్పతనమే అని అతడు తన హృదయములో గర్వించి చెడిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు స్థిరపడుతున్న కొలది దేవుని అనాలి, ప్రభువా నా ప్రారంభం నాకు గుర్తుంది, ఏ స్థితిలో నుంచి లేవనెత్తావో, ఏ పరిస్థితుల మధ్య నుంచి నన్ను లేవనెత్తావో, ఏ ఒడిదుడుకులు దాటిస్తూ నన్ను ఈ స్థితిలో ఉంచావో దేవా నీకు వందనాలు అని చెప్పి దావీదు భక్తుని వలె ఇంతకు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను ప్రభువా అని చెప్పి దావీదు భక్తుని వలె నిరంతరము ఆయనకు కృతజ్ఞులుగా మనం బ్రతకాలి. అలా కాని ఎడల ఇదిగో ఈ ఉజ్జియా రాజు గర్వించి హృదయములో చెడిపోయాడంట. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్పనా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గొప్ప గొప్ప వ్యక్తులు చెడిపోవడం గల కారణం ఏంటంటే హృదయములో గర్వించడం ద్వారానే. హృదయములో ఈ గర్వించడము, అతిశయించడము, తమ్ము తాము గొప్పవాళ్ళము అనుకునేటువంటి ప్రక్రియ భూమి మీద కాదు, మొదట పరలోకంలో ప్రారంభమైంది. పరలోకములో ఏంజిలాలజీ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది, దేవదూతల శాస్త్రం. దాని గురించి మీకు ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పరలోకమునంట 3 ప్రధాన దేవదూతలు ఉన్నాయంట. మొదటిది గాబ్రియేలు దేవదూత. జాగ్రత్తగా వినండి. గాబ్రియేలు అనే ఒక దేవదూతను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గాబ్రియేలు దేవదూత కింద కొంతమంది సహచరులు ఉంటారు, దూతల కింద. వీళ్ళ పనేంటి అంటే, వీరు పరలోకములో ఉన్నటువంటి వార్తలు భూలోకం మీదకి, భూలోకం ఉన్నటువంటి భక్తుల ప్రార్థనలు పరలోకానికి చేరివేసేటువంటి, అంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అన్నమాట. అంటే దేవుడు పరలోకము నుంచి ఏదైనా ఒక వర్తమానం భూమి మీదకి పంపించాలంటే, ఇదిగో తల్లి అయిన మరియా నువ్వు దయాప్రాప్తురాలవమ్మా, నీ గర్భములో రక్షకుడు పుట్టబోతున్నాడు, ఓ జకరియా, ఓ మనోహ అని బైబిల్ గ్రంథములో దేవుడు ఎవరైనా తన భక్తులకు ఏదైనా ఒక పరలోకపు వార్తను అందించాలి అనుకుంటే దేవుడు మొదటిగా గాబ్రియేలుకు మాత్రమే ఆ వర్తమానం చెప్పేవాడంట. ఎందుకంటే పరలోకమునకు భూలోకమునకు వర్తమానికుడుగా, పోస్ట్ మ్యాన్గా పనిచేసేవాడు గాబ్రియేలు. అతనికి కొంతమంది సహకారులు ఉండేవారు దూతల్లో. అది మొదటి విభాగం. రెండవది, బైబిల్లో ఉన్నటువంటి ఒక చక్కని మాట ఏంటి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అని రాయబడింది. దేవునికి ఒక సైన్యం ఉందంట. ఆ సైన్యమునకు ఒక సైన్యాధిపతి ఉన్నాడంట. ఆ సైన్యాధి పేరు మిఖాయేలు. మిఖాయేలు అనే దేవదూత ఉన్నాడు. అతడు గొప్ప వీరుడు, అతడు సైన్యాధికారి. అతని వెనకాల కొన్ని కోట్ల దేవదూతలు అతని సైన్యములో దేవునికి విధేయులుగా లోబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. సర్వదూతలకు సైన్యాధిపతిగా ఉన్నవాడు మిఖాయేలు అని దేవదూత. పోరాటం వస్తే అతడే పోరాటానికి వస్తాడు. మూడవ దేవదూత దేవునికి అతి ప్రియమైన వాడు. దేవుని చేత ఎంతగా ప్రేమించబడ్డాడంటే, దేవుడు తను చూసి తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని పిలిచాడు. ఆ దేవదూత పేరు లూసిఫర్. లూసిఫర్ ఎంత గొప్ప పేరు. ఈరోజు ఎవరికైనా పిల్లలకు లూసిఫర్ అని పేరు పెడదామంటే ఆ పేరు ఏంటండి అంటారు. లూసిఫర్ ఎంత గొప్ప పేరు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని దేవుడు సాక్షాత్తుగా లూసిఫర్ అని దేవుడు హెచ్చించాడు. దేవదూతలందరి మీద ఆయన అతనికి ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. కారణం ఏంటంటే లూసిఫర్ ఒక గొప్ప ఆరాధికుడు.
దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని మహిమపరిచేవాడు. అతను ఒక గొప్ప వర్షిప్ లీడర్గా, ఆరాధికుడుగా ఉన్నాడు. ఆయన వెనకాల కొన్ని కోట్ల మంది దేవదూతలను దేవుణ్ణి ఆరాధింపచేసేవాడు. దేవునికి స్తోత్రం. లూసిఫర్ ఆరాధన చేస్తుంటే, ఆరాధన నడుపుతుంటే, అతని వెనకాల కోట్లాది మంది దేవదూతలు దేవుని ఆరాధిస్తుంటే ఆ ఆరాధనకు దేవుడు తన్మయత్వముతో ఆనందించేవాడంట. అందువల్ల దేవుడు ఎక్కువగా అభిమానించాడు, ఎక్కువగా హెచ్చించడానికి ఇష్టపడిన వారు ఎవరయ్యా అంటే లూసిఫర్. అందుకే లూసిఫర్కి ఏ పేరు పెట్టాడంటే తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని చెప్పాడు. కానీ ఈ లూసిఫర్ని దేవుడు హెచ్చించిన తర్వాత, ప్రధాన స్థానములో దేవుడు నిలబెట్టిన తర్వాత ఈ లూసిఫర్ అంట హృదయములో గర్వించాడంట. అనుకున్నాడంట, నేను ఇంత గొప్పగా దేవుని ఆరాధిస్తున్నాను కాబట్టి నేను దేవుని కంటే నా సింహాసనాన్ని పైనేసుకోవాలి అని హృదయమందు గర్వించిన వాడే అతడు ఆకాశము నుంచి సాతానుగా మార్చబడి పరలోకము నుంచి నేలకు కిందకు పడద్రోయబడ్డాడు. ఎప్పుడైతే అతను అసహ్యపడ్డాడో దేవుడు సంతోషపడ్డానికి, దేవుడు ఆనందపడ్డానికి నేనే కదా కారణం, కాబట్టి దేవుని కంటే నా సింహాసనాన్ని పైన వేసుకోవాలి అనుకుని అతడు తన హృదయమందు గర్వించాడు గనుక అతడు పరలోకము నుండి నేలకు పడద్రోయబడ్డాడు. సాతానుగా మారి తన మహిమను కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. గర్వము రాజుల జీవితాలను మాత్రమే తలకింది చేయలేదు, గర్వము దేవదూతలను సైతము సాతానుగా నేలన పడేసింది. కనుక సంగమా, నువ్వు ఎంత ఎదుగుతుంటే అంతకు దేవునికి లోబడి జీవించుదువుగాక. రాసుకోనండి. మనం గమనించగలిగితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం మొత్తం కూడా ఈ లూసిఫర్ను గూర్చి దేవుడు తెలియపరుస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములో మనం చూడగలిగితే ఆ విషయాలు మనం చక్కగా చూడగలుగుతాం. ఆ విధంగా మనం రాసుకొని ఇంటికి వెళ్ళాక ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు 28వ అధ్యాయం మొత్తం చదవండి. 17వ వచనం మనం చూడగలిగితే, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడివై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానము చెరుపుకొని. గర్వించాడంట. గర్వించావే, నీ తేజస్సును చూసుకున్నావే, నువ్వు గర్వించావే, ఆ గర్వము మూలంగా నువ్వు నేలకు పడద్రోయబడితివి. అంత మాత్రమే కాకుండా ఇదే యెషయా గ్రంథము 14వ అధ్యాయం, మచ్చుకు మీకు చూపించి ముందుకు వెళ్ళిపోతున్నాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయములో మనం చూడగలిగితే దేవుని వాక్యం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమొట్టు వరకు ఎలా నరకబడితివి. నేను ఆకాశమున కక్కెదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును అనుకున్నావా? హృదయములో గర్వించి. చాలు. దేవునికి స్తోత్రం. ఒకనాడు దేవుని దగ్గర ఒక ప్రధాన దేవదూతగా కెరూబుగా ఉన్నాడంట. ఒకనాడు లూసిఫర్ ప్రధాన దేవదూతగా, కెరూబుగా, ఒక గొప్ప ఆరాధికునిగా దేవుని చేత తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని బిరుదులు పొందుకుని దేవుని ఎదుట ఎంతగానో ప్రాధాన్యత కలిగిన దేవదూత హృదయమందు గర్వించాడు, తన నాశనాన్ని మీదకి తెచ్చుకున్నాడు. అందువల్ల దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేని పరిస్థితుల్లో అతడు పరలోకము నుండి నేలమొట్టుకు సాతానుగా, అపవాదిగా, దుష్టుడిగా అతని అనుచరులతో పడద్రోయబడ్డాడు నరకం వైపు. దేవునికి స్తోత్రం. మరి ఈ రాజు హృదయమందు గర్వించాడు. ఎవరు? ఉజ్జియా హృదయమందు గర్వించి ఏం చేశాడంటే, ఇదిగో ఇంత గొప్ప రాజుగా నేను మారడానికి, ఇన్ని రకాలుగా నేను స్థిరపడడానికి ఇది నా గొప్పతనమే, నా జ్ఞానమే, నా తెలివే, నా సామర్థ్యమే అనుకుని దేవునికి చెందాల్సిన మహిమను కూడా దేవునికి ఆరోపించకుండా, ఈ క్రెడిట్ గోస్ టు ఫర్ మీ, ఇది నాది మాత్రమే గొప్పతనం అనుకున్నాడు. కనుక అతని మనసులో గర్వం పెరిగింది. గర్వం పెరిగి ఒక రోజున దేవుని మందిరానికి వచ్చి యాజకులే తప్ప ఇక ఎవరూ వేయకూడనటువంటి దేవునికి నైవేద్యమును, ధూపాన్ని వేయడానికి అతడు బలిపీఠం ఎక్కి దేవునికి ధూపం వేయబోయాడు. దైవజనుడు, ఇది నీకు కాదయ్యా, నువ్వు రాజు అయి ఉండొచ్చు, నువ్వు దేశమంతటికి పరిపాలకుడు అయి ఉండొచ్చు, కానీ దేవుని ముందు నువ్వు ఒక సామాన్యుడివే, నువ్వు బలిపీఠం ఎక్కకూడదు, దేవునికి ధూపం వేయకూడదు అని చెప్పి యాజకులు అతడిని నివారింప చూసిన అతడు వాళ్ళ మీద కోపపడ్డాడు. అతడు బలిపీఠం ఎక్కి దేవునికి ధూపం వేసే ప్రయత్నం జరిగింది. ఏంటయ్యా అంటే, అతడు అందరూ చూస్తుండగా యెహోవా అతనిని మొత్తెను గనుక ఈ రాజుకి నొసటి మీద కుష్టి రోగం వచ్చింది.
బలిపీఠం మీద ఉండగానే రాజుకి కుష్ఠరోగం వచ్చింది. అతడు కుష్ఠరోగం వచ్చిన విషయం అతనికి అర్థమయ్యింది. వెంటనే యాజకులు ఈ కుష్ఠు అపవిత్రమైనది కనుక ఈ కుష్ఠు వ్యాధి కలిగిన వాడు ఇదిగో దేవుని మందిరంలో ఉండకూడదు, అతని బయటికి గెంటేశారు. రాజు బతుకున్నంత కాలము ఒక గదిలో కుష్ఠు రోగముతోనే బతికి కుష్ఠు రోగముతోనే చచ్చిపోయాడు. మహారాజు అన్ని రీతిలుగా వర్ధిల్లి స్థిరపడిన తర్వాత ఇక నాకేంటి అనుకున్నాడు. దేవుని సన్నిధిని, దైవజనుణ్ణి చిన్న చూపు చూశాడు. తత్ఫలితంగా అతడు బలిపీఠం మీదకెక్కి ధూపం వెయ్యాలి అనుకున్నాడు. దేవుడు దానికి అనుమతించలేదు. నీకు డబ్బు ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, నీకు అన్నీ ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర నీ స్థానాన్ని గుర్తించాలి, ఒక భక్తుడిగాను ఉండాలి. అతడు బలిపీఠం మీద ఉంటుండగానే యెహోవా అతనిని మొత్తెను గనుక అతడి నొస మీద కుష్ఠరోగం వచ్చింది. అతడు బ్రతికినంత కాలము దేవుని మందిరానికి రాలేదు, సింహాసనం మీదకి ఎక్కలేదు, ఒక గదిలోనే కుష్ఠరోగముతో ఉండి ఆ కుష్ఠరోగముతోనే చనిపోయాడు. ఇప్పుడు మన సందర్భాన్ని కొందాం. అటువంటి రాజైన ఉజ్జియా కుష్ఠరోగముతో దేవుని చేత మొత్తబడి మృతి పొందిన సంవత్సరమున, దేవునికి స్తోత్రం, సింహాసనం ఖాళీగా ఉంది. రాజు సింహాసనం మీద లేడు. రాజుకు కుష్ఠరోగం వచ్చి ఎంతో కాలంగా సింహాసనం ఖాళీగా ఉంది. ఇప్పుడు రాజు చనిపోయాడు. శత్రుల కళ్ళన్నీ కూడా ఆ సింహాసనం మీదే ఉన్నాయి. దేవా, ఇదిగో మా రాజు మరణించాడయ్యా, ఇదిగో అతని తప్పిదం వల్ల అతడు కుష్ఠరోగం పాలయ్యాడు, ఇదిగో మా జీవితాంతము కూడా ఆ రోగము, ఆ పాపము, ఆ తప్పిదం అతన్ని వెంటాడుతూనే ఉంది. అందువల్ల అతడు దేవాలయానికి వెళ్ళలేకపోయాడు, సింహాసనం మీద కూర్చోలేకపోయాడు, అతడు కుష్ఠరోగముతోనే మరణించాడు. సింహాసనం ఖాళీగా ఉంది, శత్రువు కొన్నదాని మీద ఉంది. మా దేశానికి భద్రత, తర్వాత మా దేశానికి రాజు ఎవరు నాయనా అని భద్రత లేని తన దేశానికి భద్రత ఎవరు ప్రభువా అని ప్రార్థించడానికి ఈ యొక్క యెషయా అనే ప్రవక్త దేవాలయములకు వెళ్ళి మోకరించి దేవునికి ప్రార్థన చేస్తుండగా దేవుడు అతనికి ఒక దైవ దర్శన అనుభవాన్ని చూపించాడు. ఆ దర్శనములో ఏం కనపడింది అని అడిగితే అనేక విషయాలు కనపడ్డాయి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటయ్యా అంటే ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ విషయాలకి టైం సరిపోద్ది. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. నెంబర్ 1 మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటంటే దేవుని చొక్కాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట పాస్టర్ గారు, దేవుడికి చొక్కాయి ఉంటుందా? చెప్పరేటండి, దేవుడికి చొక్కాయి ఉంటుందా? ఉదాహరణ చెప్తాను. ఈనాడు మనిషి ఎంత ఫ్యాషన్గా మారిపోయాడంటే రకరకాల షర్ట్లు వేసుకుంటున్నాడు. ఒక యవనస్తుడు అనుకున్నాడంట, అందరిలాగా నేను రొటీన్గా షర్ట్ వేసుకోవడం ఏంటి, నేను ఒక డిఫరెంట్గా షర్ట్ కుట్టించుకోవాలి అని చెప్పి క్లాత్ తీసుకుని ఆ మిషన్ కుట్టే టైలర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అన్నాడంట, అందరిలాగా నాకు షర్ట్ కుట్టొద్దు, నాకు షర్ట్ కుట్టిన తర్వాత బటన్స్ ముందు కాదు, బటన్స్ వెనకాల పెట్టమన్నాడంట. బటన్స్ వెనకాల పట్టమన్నాడంట. అదేం పద్ధతి అయ్యా, అలా ఎవరు పెట్టుకోరు కదంటే, నీకెందుకు, నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నాకు అలాగే కుట్టు అన్నాడంట. సరే వీడి చేదస్తాం, నాకెందుకులే అని చెప్పి ఆ మిషన్ కుట్టేటువంటి టైలరు షర్ట్ చక్కగా కుట్టి బటన్స్ మాత్రం ఎక్కడ పెట్టాడు, వీపు వెనకాల పెట్టాడు. షర్ట్ వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఆ షర్ట్ను మొత్తం ఊరంతా తిరిగి చూపించాలి కదా, అందుకని చెప్పి సైకిల్ ఎక్కి వాడు మొత్తం ఊరోళ్ళందరికీ చూపిస్తున్నాడు. అంటే ఏంటి, నా కొత్త షర్ట్ చూడండి, నా డిఫరెంట్ స్టైలిష్గా ఉన్న షర్ట్ చూడండి అని చెప్పి జనాలు చూస్తున్నారా లేదా అని చెప్పి వెనక్కి చూసుకుంటా ఇల్లు ఒక స్తంభాన్ని గుద్ది పడిపోయాడంట. ఈ లోపల ఒక పెద్ద అయినా ఇతను పడిపోవడం చూసి, అయ్యో కుర్రోడు చూసుకోకుండా స్తంభాన్ని గుద్ది పడిపోయినట్టుకున్నాడు అని పరిగెట్టుకుంటూ వచ్చేసరికి అతనికి బటన్స్ ఎక్కడున్నాయంట, ఈ పెనకలు ఉన్నాయంట. అయ్యో పిల్లోడు పడిపోయినప్పుడు మెడ తిరిగిపోయినట్టు ఉంది, అందరికీ బటన్స్ ముందుంటాయి, వీడికి వెనకాల ఉంది కాబట్టి మెడ తిరిగిపోయినట్టు ఉంది, బాబోయ్ పిల్లోడిని కాపాడాలని చెప్పి మెడ పట్టుకుని బటన్స్ ఏ పక్కకు ఉన్నాయో ఆ పక్కకి తిప్పేశాడంట. మీకు అర్థమైందా లేదా? కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించేటువంటి కొన్ని ప్రక్రియలు, కొన్ని ఆలోచనలు మన మీదకు నష్టాన్ని కలిగిస్తాయి. చదవబడిన దేవుని వాక్యం ఏమని రాయబడిందంటే, దేవుని యొక్క చొక్కాయి ఉంది, ఆ చొక్కాయికి ఒక అంచు ఉంది, ఆ అంచు దేవాలయమును
నిండుకొనెను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, మేము చాలాసార్లు ఈ వాక్యం చదివేశామండి. అయితే చదివిన ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం ధ్యానిద్దాం, ఆగి అక్కడ ధ్యానం చేద్దాం. నెంబర్ 1, దేవుని చొక్కాయి అంటే ఏంటి? దేవునికి చొక్కాయి ఉంటుందా? ఈ చొక్కాయి కొరకు ప్రభు మనకేమని మాట్లాడబోతున్నారు? బైబిల్ గ్రంథంలో అనేకమైన చొక్కాయిలు, అనేకమైన అంగిలు గురించి రాయబడ్డాయి. దేవుని చిత్తం అయితే సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 3 చొక్కాయిలను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. మొదటి చొక్కాయి చూడండి, ఆదికాండము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి చొక్కాయిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులు చేయించి వారికి తొడిగించెను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. దేవుడు నేల మట్టి నుంచి మనిషిని తయారు చేసి తన పోలికలో తన స్వారూప్యములో మనిషిని నిర్మించిన తర్వాత మానవుడు ప్రాణము జీవము లేని మట్టి బొమ్మగా ఉన్నప్పుడు దేవుడు మానవుని యొక్క నాసికారంధ్రం అనే ముక్కులో దేవుడు తన నోటితో జీవవాయువును ఊదగా మానవుడు జీవాత్మ అయ్యాడు. మానవుడు ప్రాణము కలిగినటువంటి ఒక మనిషిగా మారాడు. అయితే సకల జీవరాశులన్నీ కుటుంబాలను కలిగి సంతానాభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతున్నాయి, కానీ ఆదాము ఎప్పటికీ ఒంటరివానే ఉన్నాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఆదాము కూడా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒకానొక దినాన దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఆయన పక్కటెముకలో ఒక ఎముకను ఇరిపి అక్కడ మాంసముతో పూడ్చి ఆ ఎముకను ఒక చక్కని అందమైన స్త్రీగా నిర్మించి ఆదాము యొద్దకు తీసుకొచ్చి, ఆదాము ఈమెవరో తెలుసా అన్నాడు. వెంటనే దేవుని జ్ఞానము కలిగిన వాడు, దేవుని ఊపిరి కలిగిన వాడు ఆదాము గనుక వెంటనే అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములోని మాంసమా, నువ్వు నరులలోంచి తీయబడ్డావు గనుక నీ పేరు నారి అవ్వమ్మ అని పేరు పెట్టాడు. మీకు తెలుసా, మొదటి మానవుడుకున్న ఆదాముకు మాత్రమే దేవుడు పెట్టాడు, కానీ తన భార్యతో సహా సమస్త జీవరాశులకు దేవుడు మనిషితోనే పేరు పెట్టించమన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఫలించాలయ్యా, నువ్వు అభివృద్ధి చెందాలయ్యా, నువ్వు విస్తరించాలయ్యా, ఈ భూమంతటి నువ్వు ఏలాలి నా బిడ్డగా, కాబట్టి నీతోనే అన్ని పనులు చేయిస్తానని చెప్పి అన్నింటికి ఆదాముతోనే దేవుడు పేర్లు పెట్టించి వారి దాంపత్య జీవితం ఫలభరితంగా ఉండాలని దేవుడు వారిని ఏదెను అనే తోటలో పెట్టాడు. దేవుడు ఒక పండు తినొద్దు అన్నాడు, కానీ ఒకానొక దినాన సాయంత్రకాల సంధ్యవేళలో దేవుడు ప్రతిరోజు వారి దగ్గరికి వచ్చి వారితో సహవాసం చేస్తూ వారితో సమయం గడుపుతూ వెళ్ళే ప్రతిసారి కూడా ఆదామవలారు గుర్తుపెట్టుకోండి, అన్ని ఫలాలు తినండి, ఆ పండు జోలికి ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. ఒకానొక దినాన సాతాను పాము రూపములో అవ్వమ్మను ప్రేరేపించింది, తినొద్దన్న పండును అవ్వమ్మ తిందే, ఆదాముకు తినిపించింది. వారి కళ్ళు తెరవబడ్డాయి. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. వారి కళ్ళు తెరవబడ్డాయి, వారు దిగంబరులము అని గుర్తించారు, తమ మీద ఉన్నటువంటి మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. అప్పటిదాకా వారి కళ్ళకు మేము దిగంబరులమే, మా ఒంటి మీద వస్త్రాలు లేవే అన్న విషయం వారు గుర్తించలేని వారిగా ఉన్నారు. ఎప్పుడైతే పండును తిన్నారో మేము దిగంబరులము అని సిగ్గుపడ్డం మొదలు పెట్టారు. ఆవిడొక చెట్టుకి ఈయనొక చెట్టు మూలకెళ్ళి దాక్కున్నారు. ఆ తర్వాత అంజూరపు చెట్టు యొక్క ఆకులను వారు కచటములుగా తమ మొల చుట్టూ కట్టుకున్నారు సిగ్గును కప్పుకోవడానికి. సాయంత్రకాల సంధ్యవేళలో దేవుడు వచ్చి, ఆదాము నువ్వెక్కడా అన్నప్పుడు ఆదాము అన్నాడు, అయ్యా తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డాను, కారణం ఏంటంటే నేను దిగంబరముగా ఉన్నాను కనుక నీ స్వరాన్ని చూసి భయపడ్డాను అన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఆదాము నీవు దిగంబరివి నీతో చెప్పిన వాడెవడు? నేను తినొద్దన్న పండు తినేసావా? దేవునికి అర్థమైపోయింది. సరే బయటికి రండి అని చెప్పి దేవుడు వారిని ఏదైనా తోటలోంచి బయటికి పంపించేటప్పుడు, ఎంతకాలం ఈ అంజూరపు చెట్టు యొక్క ఆకులు మీ సిగ్గును కప్పుతాయి అని చెప్పి ఆయన ఒక జంతువును వధించి దాని చర్మమును ఒలిచి ఆ చర్మముతో ఆదామునకును అవ్వమ్మనకును చొక్కాయలు కుట్టించాడు. అవే చర్మపు చొక్కాయలు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుని మహిమను కోల్పోయారో, దేవుని సహవాసాన్ని కోల్పోయారో, దేవుని సన్నిధి త్రోసివేయబడ్డారో, అనాది కాలములోనే ఆదామవ్వలకు రక్షణ కార్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ వధింపబడిన గొర్రె పిల్ల యేసు ప్రభువుకు సూచన. వారి మీద కప్పబడినటువంటి చర్మపు వస్త్రాలు యేసయ్య అనుగ్రహించే రక్షణ వస్త్రానికి సూచన. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా లేదా?
మొదటి చొక్కాయి చర్మపు చొక్కాయి, అది గొర్రె చీల్చబడ్డం ద్వారా తయారు చేయబడిన చొక్కాయి, అది రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుకు సూచనగా ఉంది. రెండవ చొక్కాయి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండము 39వ అధ్యాయము 27వ వచనం. త్వరగా చూడండి. నిర్గమాకాండము 39వ అధ్యాయం 27వ వచనం. మరియు యెహోవా మోషేతో ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కా ధరింపచేసిరి. దేవునికి స్తోత్రం. ఇదే సందర్భాన్ని నిర్గమాకాండము 29వ అధ్యాయం 5వ వచనంలో, ఇదే సందర్భాన్ని లేవీకాండము 8వ అధ్యాయం 13వ వచనం కూడా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మరోసారి చెప్తున్నాను. నిర్గమాకాండము 39వ అధ్యాయము 27వ వచనములో దేవుడు ప్రధాన యాజకుడిగా సిద్ధపరిచినటువంటి అహరోనునకును అతని కుమారులకును ఒక ప్రత్యేకమైన చొక్కాయిని తొడిగించమన్నాడు. ఆ చొక్కాయి సన్నపు నార చొక్కాయి. ఇదే ప్రస్తావన అదే నిర్గమాకాండము 29వ అధ్యాయం 5వ వచనములోను, లేవీకాండము 8వ అధ్యాయం 13వ వచనములో ఆ సన్నపు నార చొక్కాయి గురించిన ప్రస్తావన దేవుడు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం. రెండవ చొక్కా ఏ చొక్కాయి? సన్నపు నార చొక్కాయి. అది ఎవరు పడితే వాళ్ళు వేసుకునే చొక్కాయే కాదు, ఇది యాజకుడు వేసుకోవలసినటువంటి, చెప్పండి, యాజకుడు వేసుకోవలసినటువంటి చొక్కాయి, సన్నపు నార చొక్కాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇది యాజకుడు వేసుకునే చొక్కాయి. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు మనకొక ప్రధాన యాజకుడు కలడు. పౌలు భక్తుడు తన హెబ్రీ పత్రికలో అంటాడు, మనకొక యాజకుడు కలడు, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. రెండవ చొక్కాయి సన్నపు నార చొక్కాయి, అది యాజకుడు వేసుకునే చొక్కాయి. ప్రభుని యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక యాజకుడుగా తండ్రికి మొరపెడుతున్నాడు. మూడవ చొక్కాయి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి. లేవీకాండము 16వ అధ్యాయము 4వ వచనం. లేవీకాండము 16వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు ప్రతిష్ఠితమైన, దేవునికి స్తోత్రం చెప్పండి, మూడవ చొక్కాయి అందరు వేసుకునే చొక్కాయి కాదు. ఇది ఎలాంటి చొక్కాయి తెలుసా? ప్రతిష్ఠింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, నాజీరు చేయబడిన వారు, కడగబడిన వారు, రక్షింపబడిన వారు, సమర్పణ కలిగిన వారు, తీర్మానము కలిగిన వారు వేసుకునేటువంటి చొక్కాయి. ఈ చొక్కాయి పేరు ప్రతిష్ఠితమైన చొక్కాయి. దీని అర్థం ఏంటంటే సమర్పణ కలిగిన వారు ధరించే చొక్కాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు జీవిస్తాను, దేవుని కొరకు సమర్పణ కలిగి జీవిస్తాను అని దేవుని కొరకు తమ్మును తాము సమర్పించుకున్నవారు, ప్రతిష్ఠించుకున్నవారు వేసుకునే చొక్కాయి. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఆర్సీఎంలో కొంతమంది నన్స్ ఉంటారు. ఎవరు? ఆర్సీఎంలో కొంతమంది నన్స్ ఉంటారు, కొంతమంది సిస్టర్స్ ఉంటారు. వాళ్ళు వివాహము చేసుకోకుండా కుటుంబ జీవితానికి, వైవాహ జీవితానికి వారు దూరముగా ఉంటూ దేవుని కొరకు తమను తాము పవిత్రంగా ప్రతిష్ఠించుకుంటారు. వాళ్ళకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్తో ఉంటారు. వాళ్ళ జీవితాంతము వేరే రంగులు, వేరే వస్త్రాలు ధరించరు. జీవితాంతము కూడా వారు ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని జీవిస్తూ ప్రతిష్ఠింపబడిన సమర్పణతో కూడిన వస్త్రాలు ధరిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. ఆయన మన కొరకు తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక చొక్కాయలు ఉన్నాయి. 3 చొక్కాయలు చెప్పారు. నెంబర్ 1 చర్మపు చొక్కాయి. ఇది ప్రభు మన కొరకు చేయబడిన బలి యాగానికి సూచన. నెంబర్ 2 సన్నపు నార చొక్కాయి. ఆయన మన కొరకు ఒక యాజకునిగా మన కొరకు ప్రభుకి విజ్ఞాపన చేస్తున్న దానికి సూచన. నెంబర్ 3 ప్రతిష్ఠిత చొక్కాయి. ఇది సమర్పణకు సూచన. ఇది మన కొరకు ఆయన చేసిన సమర్పణ కార్యానికి సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఈ చొక్కాయి ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? పేరు పెట్టుకున్న వాళ్ళు క్రైస్తవులుగా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించుకున్న వారు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? షర్టు ఒంటి మీద ధరించుకున్నాం కదా, మన హృదయం మీద క్రీస్తు అనే వాక్యమును మనము ధరించుకోగలిగితే ఆయన చొక్కాయిగా మన మీద ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. చెప్పండి. క్రైస్తవులు అంటే ఎవరు? మతాన్ని పుచ్చుకున్న వాళ్ళు,
అందులోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇందులో ములిగిన వాళ్ళు కాదు. క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించుకున్నారు వారి జీవితాల్లో. మనం దేన్ని ధరించుకుంటాం? వస్త్రాన్ని ధరించుకుంటాం. వస్త్రాన్ని ధరించుకుంటాం. గొర్రెపిల్ల రక్తములో వారు తమ పాపములను కడిగినప్పుడు, గొర్రెపిల్ల రక్తములో వారు తమ వస్త్రములను ముంచినప్పుడు అవి హిమము కంటే తెల్లగా మార్చబడ్డాయి. ఆ చొక్కాయి ఎవరు? ఆ చొక్కాయి దేవుని రక్షణకు సూచనగా ఉంది. ఆ చొక్కాయి ఆయన యాజకత్వానికి సూచనగా ఉంది. ఆ చొక్కాయి ఆయన సమర్పణకు సూచనగా ఉంది. ఎవరయ్యా ఆ చొక్కాయి అంటే, ఆ చొక్కాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనము ధరించుకుని వారిగా ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనకు ఒక తెల్లని వస్త్రం మీద కప్పుతారు. ఎందుకో తెలుసా? ఇదిగో ఇంతవరకు నీవు నీ కొరకు బ్రతికావు, ఈ రోజు నుంచి నీ ఒంటి మీదకి ఈ తెల్లని వస్త్రం వస్తుంది, నీ ఒంటి మీదకి ఈ తెల్లని చొక్కాయి వస్తుంది. నీకు అక్షరార్థంగా నీ ఒంటి మీదకి ఒక తెల్లని చొక్కాయి వచ్చినట్టు కనపడుతుందేమో, కానీ ఆత్మీయ అర్థం ఏంటంటే క్రీస్తు అనే చొక్కాయి నీ మీద ధరింపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, మన ఒంటి మీదకి ఏమి ధరింపబడినట్టు? చెప్పరేంటి? చూసేవాడికి చొక్కాయి, కానీ ఆత్మలో గ్రహింపవలసిన సత్యం ఏంటంటే యేసు క్రీస్తు రక్తముతో ఎవరైతే కడగబడతారో వారి మీదకి ఒక చొక్కాయి, ఒక వస్త్రము అలంకరింపబడుతుంది. దాని పేరే క్రీస్తు. యేసు క్రీస్తును తమను ధరించుకున్నవారు. దేవునికి స్తోత్రం. చొక్కాయి అవగాహన వచ్చిందా రాలేదా? మళ్ళీ చెప్తాను. అవగాహన వచ్చిందా? ఇప్పుడు చెప్పండి, చొక్కాయి అంటే ఎవరు? మనుషులు ఒంటి మీద ధరిస్తాడు. క్రైస్తవుడు క్రీస్తునే ఒక చొక్కాయిగా, క్రీస్తునే వస్త్రముగా తమ జీవితంలో ధరిస్తారు. క్రీస్తును కలిగిన వారు, క్రీస్తును ధరించుకున్నవారు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. చొక్కాయి మొదటి మాట. ఆ చొక్కాయికి ఏముందంట చెప్పండి. రెండో పాయింట్, చొక్కాయి అంటే ఏంటి చెప్పాను. ఆ చొక్కాయి ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఆ చొక్కాయి అయిని అంటే, మొదటి చొక్కాయి చర్మపు చొక్కాయి, అది ప్రభు యొక్క బలియాగానికి సూచన. రెండవ చొక్కాయి సన్నపు నార చొక్కాయి, అది యాజకత్వానికి సూచన. ఆయన మన కొరకు దేవునికి యాజకత్వం చేస్తూ మన కొరకు క్షమాపణ అడుగుతున్నాడు. మూడవది ప్రతిష్ఠ చొక్కాయి, ఆ సమర్పణకు సూచన. ఆయన పరలోకను మహిమను విడిచి ఆయన మన కొరకు సమర్పించుకుని కిందకు ఆ చొక్కాయి ప్రభువైన క్రీస్తు. ఆ చొక్కాయి బాప్తిసం పొందిన వ్యక్తి మీద రక్షణ వస్త్రంగా కప్పబడతాదే. దేవునికి స్తోత్రం. అది చొక్కాయి. ఇప్పుడు ఈ చొక్కాయికి ఏముందంట? అంచు అంటే తెలుసు కదా? చెప్పరేంటమ్మా? అంచు. దేవునికి స్తోత్రం. అంచును గురించి 3 విషయాలు చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఈ అంచును గురించి మాట్లాడాలి అంటే స్త్రీలకు ఉన్న వారికి చాలా తెలుసు దీని గురించి. ఎవరికన్నా చీర కొనాలనుకోండి, ఏ రంగు కావాలనే ముందు పెద్దంచా, పెద్దంచా, చిన్నంచా అని అడుగుతారు. అందరూ ఒకే రకమైన అంచు కట్టరు అమ్మా, అందరూ ఒక రకమైన అంచు కట్టరు. కొంచెం చిన్న వయసులో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి అంచు కావాలి? చిన్నంచు సరిపోద్దులే, అంత పెద్ద అంచు కట్టుకుంటే నేను పెద్దలా కనపడతానంటారు కొంతమంది. కొంచెం పెద్దరికంగా ఉండే వాళ్ళు ఏ అంచు కట్టుకుంటానంటారు? చెప్పరేటండి? పెద్దంచు. పెద్దంచు దేనికి సూచన? ఒక డిగ్నిటీ, పెద్దరికానికి సూచనగా ఉంటుంది. అంటే వారు ధరించే చీరల్లో కూడా కొంతమంది చిన్నంచు కోరుకుంటారు, కొంతమంది దేవునికి ఒక చొక్కాయి ఉందంట, ఆ చొక్కాయికి ఒక అంచు ఉందంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా వాక్యం వినండి. దేవునికి ఒక చొక్కాయి ఉందంట, ఆ చొక్కాయికి ఒక, మీ చీరకు అంచు ఉందా? ఉందా లేదా? చెంగు, చెంగు అంచు ఉంది కదా. పెద్దంచో చిన్నంచో ఉంది. ఆమేన్ చెప్పండి. ఆ చొక్కాయి యొక్క అంచు దేవాలయమును కప్పిందంట. చొక్కాయి అంటే చెప్పాను. ఇప్పుడు దేన్ని తెలుసుకోవాలి మనం? చెప్పండి. అంచును గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 5వ వచనములో, మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 5వ వచనములో ఒకసారి చదవండి. మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షారేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చాలు. శాస్త్రులను గూర్చి, పరిచయులను గూర్చి, వేషధారులు కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడుతూ
యేసుప్రభు అన్నారంటే, ఇదిగో వీళ్ళు భక్తి పరులమని చెప్పి, మేము పెద్ద మనుషులమని చెప్పి, సమాజంలో గుర్తింపు కొరకు, గౌరవం కొరకు వాళ్ళ వస్త్రాలు ఎలా మార్చుకుంటారు తెలుసా? వాళ్ళు తమ చెంగులు పెద్దవి తయారు చేయించుకుంటారంట. ఎందుకో తెలుసా? ఎంత పెద్ద చెంగు ఉంటే అతడు సమాజంలో అంతటి గుర్తింపు, పెద్ద వ్యక్తిరా అని గుర్తింపు. దేవునికి స్తోత్రం. అది వారు మనుషులకు చూపించుకుంట కొరకు, గుర్తింపు కొరకు చేస్తున్నారు. కానీ క్రీస్తుకు ఒక వస్త్రం ఉంది, దేవునికి ఒక వస్త్రం ఉంది, ఆయనకు ఒక చొక్కాయి ఉంది. ఆయన చొక్కాయికి కూడా ఒక అంచు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, వాక్యం శ్రద్ధగా మనం చదువుకుంటే, ఆయన చొక్కాయి యొక్క అంచులు కప్పినాయి అంట. దేన్ని? చొక్కాయి కప్పిందా, చొక్కాయి అంచులు కప్పాయా? చొక్కాయి ధరింపబడింది, చొక్కాయి ధరించబడింది. కానీ దేవాలయం ఏది కప్పింది? అంచులే కప్పింది. అంటే అంచుల గురించి ఏదో పాఠాన్ని ప్రభు మనకు నేర్పుతాడు. నెంబర్ 1, చొక్కాయి యొక్క అంచుల గురించి మనం నేర్చుకుందాం. మొదటి పాయింట్ చూడండి, నిర్గమాకాండము 28వ అధ్యాయం, నిర్గమాకాండము 28వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు మనం చూడగలిగితే, అక్కడ దేవుని వాక్యములో ఏమని రాయబడిందంటే, అందరూ తిండి, నిర్గమాకాండము 28వ అధ్యాయము 33 నుంచి 35 నేను చదువుతున్నాను, అందరూ చూడండి. దాని అంచుల చుట్టూ నీల, ధూమ్ర, రక్త వర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ ధరింపవలను. ఒక్కొక్క బంగారుపు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి కింద అంచున చుట్టూ ఉండవలను. సేవ చేయునప్పుడు అహరోను దానిని ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా చెప్తాను, తల ఎత్తి వాక్యం వినండి. దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి, తన ప్రజలతో తాను ఉండాలి అని ఆశిస్తూ దేవుడు మోషేతో చెప్పాడు, నేను నా ప్రజల మధ్య నివసించినట్లుగా నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని దేవుడు చెప్పాడు. దేవుని ప్రణాళిక ప్రకారం మోషే దేవుని కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టిన తర్వాత, ఈనాటి దినం వల్లే మందిరం అంటే ఒక హాల్లా ఉండేది కాదు. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టి, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని 3 గదులుగా విభజించారు. ఎన్ని గదులుగా? మీకు అర్థమవుతుందా? ప్రత్యక్షపు గుడారాన్ని కట్టి దాన్ని 3 గదులుగా విభజించారు. మొదటి గదికి ఆవరణము అని పేరు పెట్టారు. ఈ ఆవరణములో ఎవరికి అనుమతి అంటే, ఒక పాపి అయిన మానవుడు ఆవరణం వరకు రావచ్చు, కానీ 2వ గదిలోకి రాలేడు. ఎందుకో తెలుసా? 2వ గది పేరు పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో కేవలము యాజకులు, ప్రధాన యాజకుడు మాత్రమే ఉంటారు. వారు అతి పరిశుద్ధ స్థలములోకి రాలేరు. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. వివరంగా చెప్తాను. దేవుడు ప్రత్యక్షపు గుడారం కట్టమన్నాడు. ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలు చేయమన్నాడు. మొదటి భాగం పేరు ఆవరణం. ఈ ఆవరణంలోనికి ఒక పాపము చేసిన వ్యక్తి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటాడు. ఆ పాపాలు ఒప్పుకున్న తర్వాత, ఇదిగో నేను తప్పు చేశానండి, నేను పాపం చేశానండి, నా పాపమునకు శిక్షగా నాకు బదులుగా ఈ గొర్రెని తీసుకొచ్చానండి దేవునికి అర్పించడానికి అంటాడు. వెంటనే యాజకుడు ఆవరణములకు తీసుకొచ్చినటువంటి ఆ గొర్రె మీద ఆ తప్పు చేసిన వ్యక్తి చెయ్యి వేయమని చెప్పి, యాజకుడు కూడా చెయ్యి వేసి ఈ ప్రమాణం చేస్తాడు, దేవా ప్రభువా, ఈ వ్యక్తి చేసిన పాపమునకు శిక్షగా ఇతడు మరణించాల్సి ఉంది, పాపం వలన వచ్చే జీతం మరణం, ఇతడు చావాలి, కానీ ఇతనికి మరొక అవకాశం ఇవ్వడానికి ఇతని మొదలుగా ఇతని పాపాన్ని ఈ గొర్రె మీదకి మేము పంపిస్తున్నాం. ఇతనికి బదులు ఈ గొర్రె ప్రాణత్యాగం చేస్తుంది, ఇతనికి క్షమాపణ కలిగించడానికి, ఇతనికి మరొక అవకాశం ఇవ్వడానికి, మరణము నుండి జీవములోనికి దాటించడానికి ఇతనికి మొదలు ఈ గొర్రె ప్రాణత్యాగం చేస్తుంది అని యాజకుడు ప్రమాణం చేయించి దాన్ని తీసుకెళ్ళి దేవునికి అర్పణగా, పాపి అయిన మానవుడు ఆవరణం వరకు అనుమతి, ఆవరణము దాటి దేంట్లోకి రాకూడదు. చెప్పరేంటి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుని యొక్క దేవుని మందసం ఒక పెట్టులా ఉంటుంది. పెట్టు పైన దేవదూతలు తమ రెక్కలతో ఆ మందసాన్ని కప్పుతున్నట్లు ఉంటుంది. ఆ మందసాన్ని తమ రాజ్యానికి తీసుకెళ్లాలని చెప్పి దావీదు భక్తుడు ఒక కొత్త ఎద్దుల బండి కట్టించాడు. ఆ ఎద్దుల బండి మీద మందసాన్ని పట్టుకొని దేశానికి తీసుకెళ్తున్నారు. తమ దావీదు పట్టణానికి తీసుకెళ్తున్నాడు. దావీదు ఇలా వెళుతుండే ఒక చోటకు వచ్చిన తర్వాత ఎద్దుల బండిలో ఎద్దు కాళ్ళు కానీ ఎద్దు యొక్క చక్రం కానీ కొంచెం గుంటలో పడి ఆ ఎద్దుల బండి కొంచెం
ఒరిగింది. ఎప్పుడైతే ఎద్దుల బండి ఒరిగిందో ఎద్దుల బండి ఉన్నటువంటి మందసం ఒక పక్కకి జారడం మొదలు పెట్టిందంట. వెంటనే పక్కన నడుస్తున్న వాడు వజ్జా వజ్జా అని ఒకడు అనుకున్నాడంట, అయ్యో దేవుని పరిశుద్ధమైన మందసమే, మాకు విజయాలు తెచ్చిపెట్టిన మందసమే, యాజకులు మోసేటువంటి మందసమే, అయ్యో ఇక ఈ బండి ఒక పక్కకు ఒగ్గుపోవడం వల్ల ఈ మందసము ఇదిగో కిందకు జారిపోయేలా ఉందే, దీన్ని పడిపోకుండా పట్టుకుందాం అని చెప్పి వజ్జా అనేవాడు జారిపోతున్న మందసాన్ని అలా తాకాడంట. తాకిన వెంటనే వాడు కింద పడి చచ్చిపోయాడంట. దేవుని మందసం జారిపోతుంది అని చెప్పి మందసాన్ని తాకిన వజ్జా అక్కడికక్కడే కింద పడి చచ్చిపోయాడంట. ఇది చూసిన దావీదుకు చెమటలు పట్టేశాయి. బాబోయ్, ఇంతవరకు మందసం అంటే ఇదిగో కేవలము అందులో బంగారు పాత్రలో ఉన్న మన్నా, అహరోను చిగురించిన కర్ర, పదాజ్ఞల పలకలు, ఒక చెక్క పెట్టే అనుకున్నాము. కానీ ఇందు దేవుని శక్తి ఉంది, దేవుని ప్రభావం ఉంది, దీన్ని ఎవడబడితే వాడు తాకకూడదు అని అర్థమయ్యే దావీదు పట్టణానికి తీసుకెళ్ళడానికి దావీదుకి భయమేసి ఆ మందసాన్ని ఓబేదేదోము ఇంట్లో పెట్టమన్నాడంట. అన్ని చక్కబడ్డాక తీసుకెళ్దామని అతడు తన ఇంట్లో పెట్టించుకున్నాడు. రాజు పెట్టమన్నాక ఇంకేం చేస్తారో పెట్టించుకున్నాడు. అతడికి దేవుడు అంటే తెలియదు, కానీ అతడు ఇంటికి మందసం వచ్చిన తర్వాత అతడు చాలా భక్తిగా తన కుటుంబం అంతా జాగ్రత్తగా బ్రతికారు కనుక మందసం ఏ ఇంట్లో పెట్టబడిందో ఆ ఇంటిని దేవుడు గొప్పగా దీవించేశాడు. దేవునికి స్తోత్రం. మందసానికే అంత శక్తి ఉంటే, తాకిన వాడే చచ్చిపోయే శక్తి ఉంటే, పరిశుద్ధ స్థలములో అడుగు పెడితే బతుకుతాడా? బతకడు. కాబట్టి పాపి అయిన మానవుడు ఆవరణములోనే ఆగిపోయేవాడు, తెర దాటి లోపలికి వచ్చేవాడు కాదు. రెండవ గది పేరు పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములో యాజకులు, ప్రధాన యాజకుడు తాము చేయాల్సినటువంటి అర్పణలు, బలులు చేసేవారు. వారికి మేము యాజకులము కదా, నేను ప్రధాన యాజకుని కదా, నేను పెద్ద పాస్టర్ గారిని కదా, నేను రెవరెండ్ కదా, నేను బిషప్ కదా, నేను పోపు కదా, నేను ఆర్చి బిషప్ కదా, నేను వెళ్ళిపోతున్న పరిశుద్ధ స్థలంలో కంటే అవకాశం యాజకుడైనా ప్రధాన యాజకుడైనా పరిశుద్ధ స్థలములోనే ఉండి భక్తి చేయాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఒక్కసారి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఎలా పడతారు వెళ్ళకూడదు. అతడు వెళ్ళేటప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, సన్నపు నార చొక్కా ధరించుకోవాలి, దాని మీద యెఫోదును ధరించుకోవాలి, నడుమునకు దట్టి అనే తాడు కట్టుకోవాలి, తలకు పాగా పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో అతడు ఏం చేయాలంటే తన చొక్కాయి అంచులకు 3 రకాల దానిమ్మకాయలు కట్టుకోవాలి. ఎన్ని రకాలంట? 3 రకముల రంగుల దానిమ్మకాయలు తయారు చేయించు, మామూలు కాయలు కాదు, అవి తయారు చేయించుకోవాలి 3 రకాలతో. ఏంటి ఆ రకాలు? నెంబర్ 1 నీలము, ధూమ్రము, రక్తవర్ణము. 3 రంగుల దానిమ్మకాయలు ఆ అంచులు కట్టించుకోవాలి. నడుమును అలాగే గంటలు కూడా కట్టించుకోవాలి. దేనికి? అర్థమవుతుందా మీకు? సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు దేవునికి ధూపము, నైవేద్యం నర్పించడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడో, ఎలా పడితే అలా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు. వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ కోడ్ పాటించాలి. ఏంటి ఆ డ్రెస్ కోడ్ అంటే, సన్నపు నార చొక్కా వేసుకోవాలి, ఆ చొక్కా అంచులకు దానిమ్మకాయలు కట్టుకోవాలి. ఆ దానిమ్మకాయలు 3 రంగుల్లో ఉండాలి. ఏ రంగుల్లో ఉండాలి? 3 రంగుల్లో ఉండాలి. నీలము, నీలం రంగు తెలుసు కదా మీకు. ధూమ్రము అంటే పర్పుల్ కలర్. 3వది రక్తవర్ణము, ఎరుపు రంగు. 3 రకాల దానిమ్మకాయలు తయారు చేయించుకుని దానికి వేలాడదీయాలి. అంత మాత్రమే కాదు, దాని పక్కన గంటలు కూడా కట్టుకోవాలి. అలాంటి వస్త్రధారణతో యాజకుడు అతి పరిశుద్ధంలోకి అడుగు పెడతాడు. వెళ్ళేటప్పుడు అతని నడుముకు ఒక తాడు కడతారో, ఆ తాడుని మధ్యగదులు ఉన్నటువంటి యాజకులు పట్టుకుంటారు. ఎవరు పట్టుకుంటారో? ప్రధాన యాజకుడు ధూపాద్దిని పట్టుకుని ఎలాంటి వస్త్రధారణ ధరించుకుని లోపలికి వెళుతుంటే అతడు నడుమునకు ఒక తాడు కట్టి, ఆ తాడు ఎవరు పట్టుకుంటారు? మధ్యగదిలో యాజకులు పట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ముందుకెళ్దాం. ఈ యాజకుడు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతడు ఆ సంవత్సరం అంతా ఆ పరిశుద్ధంగా బ్రతకపోయినా, తప్పిదాలు చేస్తూ, పాపాలు చేస్తూ, అతిక్రమాలు చేస్తూ దేవునికి విరుద్ధంగా బ్రతికిన వ్యక్తి అయితే అతనితో ధూపం వేయించుకోవడం దేవునికి ఇష్టము లేదు. అతడు అతి పరిశుద్ధంలోకి వెళ్ళగానే అక్కడే పడి చచ్చిపోతాడు. ఎవరో?
ఎంత గొప్ప గొప్ప ప్రధాన యాజకుడైనా, ఎంత గొప్ప బిషప్ అయినా, ఎంత గొప్ప పోప్ అయినా, ఎంత పెద్ద రెవరెండ్ అయినా, 22 అయినా కానీ అతడు పవిత్రంగా బ్రతకకపోతే అతడికి ధూపం వేసే అనుమతి లేదు. అతడు అతి పరిశుద్ధ గదిలోకి వెళ్ళగానే తప్పని పడి చచ్చిపోతాడు. అయ్యో పెద్ద పాస్టర్ గారు పడిపోయారే అని ఎవడన్నా లోపలికి వెళ్తే వాడు చచ్చిపోతాడు. మరి శవాన్ని బయటికి ఎలా తేవాలి? తాడు పట్టుకుని అరిపరిశుద్ధ స్థలములోకి వెళ్లకుండా ఆ తాడుతో శవాన్ని బయటికి లాగేవారంట. ఆ పద్ధతి ఈరోజు ఉందనుకోండి, ఎలా పడతలా బతకడానికి ఇష్టపడరు దైవజనుడు. బలిపీఠం ఎక్కితే చచ్చిపోతాం. ఆయన కృపతో అన్నీ కృపలో వెళ్ళిపోతున్నాయి ముందుకి. మరి ఆయన నవ్వు నాకు దానిమ్మకాయలు ఎందుకు కట్టమన్నారండి? దానిమ్మకాయలు ఐక్యతకు సూచన, దానిమ్మకాయలు దేవుని సహవాసానికి సూచన. పాస్టర్ గారు మరి 3 రంగులు ఎందుకు చెప్పారండి? నెంబర్ 1, నీలము రంగు దేవుని యొక్క ఉన్నతత్వానికి సూచన. రెండవది ధూమ్రవర్ణము దేవుని యొక్క రాజరికానికి సూచన. మూడవది రక్తవర్ణము ఆయన యొక్క బలియాగానికి సూచన. దేవునికి స్తోత్రం. ఎన్ని రంగులు దానిమ్మ పండులు చెప్పాడు దేవుడు? ధూమ్రము, నీలము, రక్తవర్ణము. నీలము దేవుని ఉన్నత స్థితికి సూచన, ఉన్నతత్వానికి సూచన. రెండవది ధూమ్రము ఆయన రాజరికానికి సూచన. మూడవది రక్తవర్ణము ఆయన బలియాగానికి. అలాంటి 3 రంగుల దానిమ్మ పళ్ళు మరి గంటలు ఎందుకు కట్టుకోవాలండి అంటే, ఇతను లోపలికి వెళ్ళి ఆ పక్క ఈ పక్క తిరుగుతూ దేవుడికి ధూపము నైవేద్యం అర్పిస్తున్నప్పుడు అతను లోపల ఏం చేస్తున్నాడో తెలియాలనుకోండి, అతను ఆ పక్క ఈ పక్క నడుతున్నప్పుడు ఏమి వినపడతాయి? గంటలు వినపడతాయి. అయ్యగారు లోపల బతికే ఉన్నాడు రోయ్ అని యాజకులు అనుకుంటారు. ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ గంటల శబ్దం లేదనుకోండి, వీళ్ళకి డౌట్ వచ్చేద్దే. గంటల శబ్దం లేదు, ఒకసారి లాగి చూడండి రా, ఏదో తేడాగా ఉంది. అయితే లాగిండి బయటికి శవాన్ని. ఎందుకంటే వాడు నీతిమంతుడిగా బతకలేదు కనుక. అతి పరిశుద్ధులను అడుగు పెట్టగానే ధూపం వేయక ముందే ఆ రాజుకు కుష్టొచ్చింది. ప్రధాన యాజకుడు ధూపం వేయకుండానే అతి పరిశుద్ధులను అడుగు పెట్టగానే చచ్చిపోతాడు. అతని శవాన్ని లాగడానికి తాడు, అతడు లోపల చేసే కార్యక్రమాలు జరుగుతుంటాయి కనుక శబ్దం వినపడడానికి గంటలు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ దేనికి కట్టాలంట? ప్రధాన యాజకుని చొక్కాయి అంచుకు కట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మహిమకు సూచన. దేనికి సూచన అంట? దేవుని మహిమ ఉంటుంది అతి పరిశుద్ధ స్థలములో. దానికి సూచనగా దేవుడు గంటలో దానిమ్మకాయలు ఆ వస్త్రం యొక్క చెంగుకు కట్టమన్నాడు. అవి దేవుని మహిమకు సూచన. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, రెండవ చెంగు మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 21వ వచనం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ మనం చూడగలిగితే మనందరికి బాగా తెలిసిన ఒక తల్లి ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ తల్లి ఎవరయ్యా అంటే మనకు బాగా తెలుసు, రక్తస్రావము కలిగినటువంటి ఏ స్త్రీ అంటమ్మా? రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ ఇక్కడ మనకు కనపడుతుంది. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే వాక్యం సెలవిస్తుంది. ఆమె ఎన్ని సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతుందని వాక్యం సెలవిస్తుంది? 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావముతో. ఒక మాట చెప్తాను, స్త్రీలకు ఉన్న వారి మాట విషయంలో ఒకసారి అర్థం చేసుకోండి. ఈమె తన రోగాన్నే కప్పలేదు, దాయలేదు. ఏం చేయలేకపోతుందంట? తనకున్న ఈ రక్తస్రావం అనేటువంటి రోగాన్ని కప్పలేకపోతుంది, దాయలేకపోతుంది. కప్పుదామని ఎన్ని వస్త్రాలు కప్పుతున్నా రక్తము బయట కనపడిపోతుంది, కప్పలేకపోతుంది. దాద్దాం అనుకుంటున్న దుర్వాసన దాయలేకపోతుంది. దాదాపుగా 12 సంవత్సరాలుగా నరక వేదన అనుభవిస్తుంది. ఆమెకి ఎవరో చెప్పారంట యేసు ప్రభు దగ్గర స్వస్థత కలుగుతుంది అని చెప్పి. కానీ ఆనాటి దినాల్లో స్త్రీలకు గుర్తింపు లేదు కదా. ఎలా చెప్పారు పాస్టర్ గారు? పురుషులు మాత్రమే 5,000 మంది తిన్నారు. స్త్రీలను లెక్కెట్టారా? పిల్లలను లెక్కెట్టారా? స్త్రీలకు గుర్తింపు లేదు కాబట్టి అంతమంది పురుషుల మధ్యలోకి వెళ్ళి యేసు ప్రభు ఎదుట నిలబడి ధైర్యంగా ఆయన పట్టుకునే చేయలేకపోయింది. ఆమె అనుకుందంట, యేసుని పట్టుకోకపోతే నాకు స్వస్థత కలగదు, అలాగని చెప్పి యేసు ప్రభుని దాటి వెళ్ళిపోతే నా రోగం నాతోనే ఉంటుంది అనుకుని ఆ తల్లి ఒక తీర్మానం తీసుకుందంట. ఏంటి ఆ తీర్మానము? చూడండి 21వ వచనంలో, నేను ఆయన పై వస్త్రమును మాత్రమే ముడితే బాగుపడుతునని తనలో తాను అనుకొని
చూడండి, ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు, ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వస్త్రాన్ని పట్టుకుందా, వస్త్రపు చెంగును పట్టుకుందా? వస్త్రాన్ని పట్టుకుందా, వస్త్రపు చెంగును పట్టుకుందా? చాలా మంది యేసుప్రభు వస్త్రం పట్టుకుని బాగుపడింది అంటే, లేదు లేదు, తప్పుగా ఆలోచించారు. వస్త్రాన్ని కాదు, వస్త్రపు చెంగును పట్టుకుంది. దేవునికి స్తోత్రం. ఇందాక నేను చెప్పాను, యాజకుడు చెంగులో ఏముందని చెప్పాను? మహిమకు సూచన. దేనికి సూచన? దేవుని మహిమకు సూచన, మొదటిది. రెండవది, ఈమెనుకుందంట యేసుప్రభు వెనక్కు వెళ్ళి ఆయన వస్త్రాన్ని కాదు, ఆయన వస్త్రము యొక్క చెంగును పట్టుకుందాం అనుకుని వెళ్ళి ఆమె ఆయన యొక్క వస్త్రపు చెంగును, చెప్పండి, చెంగును ముట్టెను. చూడండి 22వ వచనంలో, యేసు వెనకకు తిరిగి ఆమె, జరిగింది ఏంటి? యేసుప్రభు వెనక్కి తిరిగారు. నేను జరిగిన సందర్భం ఒకసారి మీకు చెప్తాను. వెనక్కి తిరిగారు, శిష్యులందరూ ఆగిపోయి, ఏంటి ప్రభా, ఏంటి నడుస్తూ ఆగిపోయావు? యేసుప్రభు అన్నారు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఏమన్నాడు ఆయన? నన్ను ఎవరో ముట్టుకున్నారయ్యా అనగానే శిష్యులు అన్నారు, బలింటోడు ప్రభా, నీ వెనకాల ఊరే కథలొచ్చేస్తుంది, నువ్వు నడుస్తుంటే నీ వెనకాల వేలాది మందిగా, లక్షలాది మందిగా దోసుకుంటూ, ఒకడి మీద ఒకడు పడుతూ, ఒకరినొకడు గెంటుకుంటూ చాలా మంది మీద పడిపోతున్నారు, చాలా చేతుల మీద పడుతున్నాయి. ఇంతమందిలో ఎవరు నిన్ను ముట్టుకున్నావంటావేంటి? లేదు లేదు లేదయ్యా, అందరూ పట్టుకోవడం వేరు, ఎవరు నన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పట్టుకున్నారా. ఎలా చెప్పగలవు ప్రభు అంటే, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెలోకి ఏం వెళ్ళిందంట చెప్పండి? ఆయన ప్రభావం అంట ఆమెలోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రభావం వెళ్ళిందంట. యేసు ప్రభువును ముట్టుకున్న వాళ్ళందరిలో కాదు, నువ్వు ఒక తీర్మానంతో, ఒక సమర్పణతో, ఒక నమ్మకముతో ఆయన్ను పట్టుకోగలిగితే నీలోనికి దేవుని యొక్క ప్రభావము నీలో పనిచేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్పారు, నన్ను పట్టుకున్నవా, ఆమెలోకి ఏం వెళ్ళిందని చెప్పాడు ఆయన? అమ్మా, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అని చెప్పారు. ఇప్పుడు రెండవ మాటగా ఆయనక వస్త్రపు చెంగులో ఏముందని వాక్యం సెలవిస్తుంది? చెప్పలే, ప్రభావము వెళ్ళింది. దేవునికి స్తోత్రం. మీలో చాలా మంది ఏం వెతుకుతున్నారంటే, పాస్టర్ గారండి అక్కడ ప్రభావం అనే మాట ఉందా, ప్రభావం అనే మాట ఉందా అన్నట్లుగా కొంతమంది చూస్తున్నారు. మీకు వాక్యమును ఆధారంగా చూపించే ముందుకు వెళ్ళి నెక్స్ట్ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభవార్త 5వ అధ్యాయము, మార్కు శుభవార్త 5వ అధ్యాయము 20 ఎన్నో వచనం తల్లి, 30 వచనం చూడగలిగితే, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిన తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రము ముట్టినది ఎవరని అడగగా, ఏం వెళ్ళిందంటే ఆయనలో నుంచి? మత్తయి భక్తుడేమో, మత్తయి గారేమో ఆయన చెంగును ముట్టాడు అని రాయబడింది. మార్కు భక్తుడు అంటాడు, ఆయన చెప్పిన మాట విన్నాడు. మార్కు ఏమన్నాడు అంటే, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఉంది అక్కడ ప్రభావం అనే మాట ఉందా? రక్తస్రావము గల స్త్రీ యేసయ్య చెంగును ముట్టినప్పుడు ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళింది, ఆమె యొక్క రక్తధార ఆగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆ చొక్కాయి అంచులో ఉన్న రెండవ అనుభవం ఏంటి? ప్రభావం. మొదటి అనుభవం ఏంటి? మహిమ. మహిమ. ఆ మహిమను తట్టుకోలేక చచ్చిపోతాడు ప్రధాన యాజకుడు, పరిశుద్ధంగా బతకపోతే. నెంబర్ 2 ప్రభావం. మూడవ దాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. త్వరగా చూడండి, కీర్తన గ్రంథము మనందరికీ బాగా తెలుసు, 133వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము 133 అధ్యాయం 2వ వచనం. అది తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదగా కారి అతని అంగిల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలములుండును. దేవునికి స్తోత్రం. అంగి అంచు. ఏ అంచు అంటే ఇది? అహరోను తల మీద పోయబడినటువంటి తైలము యొక్క అభిషేకము తల మీద పోయబడింది. తలంపులను శుద్ధీకరించింది, చూపులను శుద్ధీకరించింది, మాటను శుద్ధీకరించింది, హృదయస్థితిని శుద్ధీకరించింది, అవయవాలను శుద్ధీకరించింది. ఇది అభిషేకమునకు సూచన. దేవునికి స్తోత్రం. మూడవ అంగి ఏ అనుభవాన్ని చూపిస్తుంది? దిగజారిన అంచు వరకు దిగజారిన
అభిషేకమునకు సూచన. దేవునికి స్తోత్రం. ఒకసారి నెంబర్ వేద్దామా? చొక్కాయి ఎవరికి సూచన? యేసు ప్రభువుకు సూచన. చొక్కాయి దేనికి సూచన? ఎవరికి సూచన? చెప్పాలి. ఎందుకు యేసు ప్రభువుకు చొక్కాయి సూచనగా ఉంది? ఆ చొక్కాయి ఆయన బలియాగానికి సూచన, చర్మపు చొక్కాయి. రెండవ చొక్కాయి సన్నపు నార చొక్కాయి, అది యాజకుడు వేసుకునే చొక్కాయి, అది దేవునికి విజ్ఞాపన చేయడానికి సూచన. ఆయనే మన ప్రధాన యాజకుడు, అది యేసు ప్రభువుకు సూచన. మూడవ చొక్కాయి ప్రతిష్ఠిత సమర్పణకు కలిగిన చొక్కాయి, ఆయన మన కొరకు సమర్పించుకొని తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు, అది యేసు ప్రభువుకు సూచన. క్రైస్తవుడు క్రీస్తును ధరించుకుంటాడు. అంటే ఆ చొక్కా ఎవరో? వాక్యం అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం. రక్షణ పొందిన తర్వాత, ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ జీవితం మీద, నీ హృదయం మీద రక్షణ అనే వస్త్రం యేసుక్రీస్తుగా అలంకరింపబడి కప్పబడునుగాక. ఆమేన్ చెప్పండి. అందుకే మరణించిన వ్యక్తి మీద తెల్ల బట్ట కప్పుతాం. ఎందుకు కప్పుతాం? ఈ వ్యక్తిని క్రీస్తును ధరించుకున్నాడు, అందుకు తెల్లని వస్త్రం కప్పాం. ఇప్పుడు చొక్కా ఎవరికి సూచన? చెప్పరేటమ్మా. ప్రభు బల్లారదో నువ్వు ఎందుకు తెల్ల బట్టలు వేసుకోమంటారు? వేరే రంగు ఎందుకు వద్దంటారు? మేము కడగబడ్డాం, ఇది పరిశుద్ధకు సూచన. అంత మాత్రమే కాదు, ప్రభుని యేసుక్రీస్తు వారిని మేము ధరించుకున్నాం. ఒంటి మీద కాదు, మా తలంపుల్లో, ఒంటి మీద కాదు, మా హృదయంలో ఆయన్ని మేము ధరించుకున్నాం అని చెప్పడానికి సూచనగా ప్రభు పాత్ర రోజున మనం తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం. చొక్కాయి అనగా ప్రభుని యేసుక్రీస్తుకు సూచన. ఈ చొక్కాయి అనే క్రీస్తును రక్షణ ద్వారా ప్రతి వ్యక్తి అలంకరించుకొనుగాక. దాని పేరు రక్షణ వస్త్రం. తర్వాత ఆ చొక్కాయికి అంచు ఉంది. ఆ అంచు మనకు 3 అనుభవాలు నేర్పుతుంది. నెంబర్ 1 మహిమ. నెంబర్ 2 అంచులో ఏముందంట? మహిమ ఉంది. రెండవది అంచులో ఏముందంట? ప్రభావం ఉంది. మూడవది అంచులో ఏముందంట? యేసుక్రీస్తు అని చొక్కాయి యొక్క అంచులో మహిమ, ప్రభావము, అభిషేకము 3 ఉన్నాయంట. దేంట్లో? యేసుక్రీస్తు అనే చొక్కాయి అంచులో ఈ 3 మహిమ, ప్రభావము, అభిషేకము అనే 3 ఉన్నాయంట. ఈ అంచు దేన్ని కప్పిందంట? చెప్పండి. దేన్ని కప్పిందంట? దేవాలయాన్ని కప్పింది. అలనాడు దేవుడు మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించాడు. దేవుని మహిమ అక్కడ నిలబడింది. దేవుని యొక్క తేజస్సు, మహిమ ప్రత్యక్ష గుడారం మీద నిలబడింది. తదుపరి కాలంలో దావీదు ప్రోత్సాహముతో సొలొమోను అనేటువంటి తన కుమారుడు దేవునికి సువర్ణ దేవాలయాన్ని కట్టాడు. తర్వాత నెబుకద్నెజరు మొత్తం దేవాలయాన్ని శిథిలపరిచి బంగారం అంతా పట్టుకుపోయాడు, బంగారు పాత్రలను పట్టుకుపోయాడు. తర్వాత రాళ్లతో మందిరాలు కట్టబడ్డాయి. కానీ యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత నీవే ఆయనకు ఒక దేవాలయంగా మారిపోయావు. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక దేవాలయం అంటే ఏంటో చెప్తున్నాను. 3వ పాయింట్, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదవగలిగితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమునై ఉన్నది, మీరు ఆ ఆలయములై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆ దేవాలయం ఎవరో? 4 గోడలేండి కాదు. పాత నిబంధన గ్రంథములో మోషే కాలములో అది గుడారమే. కానీ మరి సొలొమోను కాలంలో మిగతా ఈనాటి రాళ్లతో కట్టబడి గోడలతో నిర్మించబడింది. కానీ ఈనాడు దేవాలయం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు రక్తముతో ఎవరైతే కడగబడ్డారో, బాప్తిసం పొందారో వారందరూ దేవునికి ఆలయమే. నీ దేహమే దేవుని ఆలయము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆలయం ఎవరు? దేవాలయం ఎవరు? ఉంది కదమ్మా. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎరగకపోతే ఎరగండి. బాప్తిసం పొందామంటే అర్థమేంటి తెలుసా? ఇంతకుముందు ఈ ఆలయములన్నీ ఉండేవి. యేసు ప్రభు రక్తంతో కడగబడిన తర్వాత ఇది దేవాలయంగా మారింది.
మట్టి ఘటము మహిమైశ్వర్యముతో నింపబడింది. ఇంకా మీకు చెప్తాను, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఈ శరీరం ఏంటంట దేవునికి? ఈ శరీరం ఏంటంట? చెప్పాలి. ఇప్పుడు చెప్తాం. చొక్కాయి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి మీద కప్పబడాలి? దేవాలయమై ఉన్న మన మీద కప్పబడాలి. దాని పేరే రక్షణ అని అర్థం. ఏ వ్యక్తి అయితే చొక్కాయి అయిన యేసుక్రీస్తును ధరిస్తాడో అతని జీవితంలో 3 నింపబడతాయి. అంతేనా? అక్కడ ఏం పడ్డాయి? 3 నిండుకొనెను. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువును ధరిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ఏమేమి నింపబడతాయి? నెంబర్ 1 మహిమ, నెంబర్ 2 దేవుని మహిమ ఆ వ్యక్తి జీవితంలో కనపడుతుంది, రెండవది దేవుని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో కనపడుతుంది, మూడవది దేవుని అభిషేకము ఆ వ్యక్తి మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూలవాక్యం కొద్దాం. చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చొక్కాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంచుల్లో ఏముంది? మహిమ, ఘనత, అభిషేకము. ఎవరి మీద కప్పబడతాయి? దేవాలయం మీద. ఎవరు దేవాలయం? మనమే. ఎవరైతే యేసు ప్రభుని స్వరక్షకుడికి అంగీకరించి బాప్తిసం పొందుతారో వాళ్ళ మీదకి యేసుక్రీస్తు అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రము కప్పబడుతుంది. అయితే ఆ వస్త్రము అంచుల్లో ఏమున్నాయి? మహిమ ఉంది. నీ ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని ప్రభావం నీ జీవితంలో కనపడునుగాక, ఆయన అభిషేకం నీ మీదకి దిగొచ్చునుగాక. ఇది అర్థం. దేవాలయము మీదకి ఏమి వచ్చిందంటే చొక్కాయి అంచులో దేవాలయమును నింపింది, నిండుకుందే. దేవునికి స్తోత్రం. నిండుకొను అనే మాటను గురించి ఆలోచన చేస్తే నింపబడుట, లేకపోతే కప్పబడుట, లేకపోతే ఆవరించుట. ఆమెను చెప్పండి. దేవాలయం ఉన్న నీ శరీరం మీద, దేవాలయం అని పిలువబడే నీ శరీరంతో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి ఎప్పుడైతే నీ శరీరంతో మహిమపరుస్తావో ఆయన ప్రభావం నీ మీదకి వస్తుంది, ఆయన అభిషేకం నీ మీద నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీలో నింపబడాలి, అది నిన్ను ఆవరించాలి, అది నీ మీద కప్పబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆ దర్శనాన్ని చూపించాడు ఎవరికి? యెషయా ప్రవక్తకు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకమ్మా భక్తి చేస్తున్నావు? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? ఎందుకు బాప్తిసం పొందావు? ఎందుకు రక్షణ అనుభవంలోకి వెళ్ళావంటే ఆయన నేను ధరించుకోవాలి, ఆయన మహిమ నా మీద కప్పబడాలి చెంగువలే. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవాలతో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించి అట్టి రక్షణ అనుభవాలతో ముందుకు సాగే కృపను అనుగ్రహించునుగాక.